నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. వద్దన్న టీ తాగుదాం, టీ పొడి అయిపోయింది. పొద్దున్న ఆమెను ఏమైనా అడగాలంటే ఎట్లా ఉంటుంది, ఆమెను ఏదో డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆమె పనిలో ఉంటుంది పొద్దున్నే. కానీ ఏమాత్రం విసిగించుకోదు, పాపం ఇస్తుంది. శుక్రాన్ 2 ఇచ్చింది. రాత్రి నుంచి ఏందో టంగ 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 అని కొడతానే ఉన్నారు బయట. ఏం కొడతానో అర్థం కావడంలా. ఏడ కొడతారు, అది ఏడన కొడతారు, ఆడ కొడతారు అర్థం కాదు. రాత్రి అంతా డిస్టర్బ్ చేసింది. ఆ పక్క సౌండ్ వచ్చింది అర్థం కాదు. ఆ పక్క ఏడో కొడతాండి, రూమ్ మొత్తం అదురుతుంది టంగ్ 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 అని. చూసినారా సౌండ్? టంగ్ 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 అని. నిద్రే లే, ఇవి ఏడన కొడుతున్నారేమో అనుకున్నాను నేను. అది ఆడో కొడుతున్నారు, అది మొత్తం రీసౌండ్ అంతా ఈ పక్క అంతా వస్తాను. టైం 12 అవుతుంది. డ్యూటీలలో వల్ల కానీ ఫుల్ గాలి తోలుతుంది భయంకరంగా బయట. నిన్న కూర వచ్చింది కదా, పప్పు, అది అట్టే మిగిలించుకొని ఇప్పుడు నా ఓవెన్లో పెట్టినా. ఇదే నా ఓవెన్. కింద నీళ్ళు వేసి దాంట్లో పెట్టినా. మళ్ళీ దీనిలో నేను కొద్దిగా మిరప్పొడి అవన్నీ వేసుకున్నా, కారం లేదని. ఇంక ఈ పక్క రైస్ కూడా చేసుకుంటున్నా. మళ్ళా అన్నం చేస్తుందో లేదని, ఏమంటారు, బుడ్డ బియ్యం ఇచ్చదని అన్నం కూడా నేను ఒక అర్ధ గ్లాసే పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోవాలి. పప్పు మళ్ళీ ఇచ్చదు నాకు తెలిసి, ఉంటుంది ఇంకా పప్పు. కానీ ఎందుకో ఈ పప్పే సెకండ్ పెడదామని చెప్పి పెట్టా. ఒకవేళ మళ్ళీ ఇచ్చింది అనుకో, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రి చేసుకుంటా. నేను అన్నం చేసుకొని మంచి పని చేసిన. ఇంకా నిన్న ఆమె ఇచ్చిన చికెను ఒక పప్పు ఎత్తి పెట్టుకొని కూడా మంచి పని చేసిన. ఆమె అన్నం చేయలేదంట. ఇప్పుడు ఫోన్ చేసి వెంకీ అన్నం ఉండదా నీకంట. ఏమో అంటే అన్నం చేయలే అని. నా 6th సెంత్ ముందే చెప్పింది, ముందే చేసుకోనైనా ముందే, లేకపోతే పస్తు పనుకోవాల్సి వస్తుందని. అందుకే చేసుకున్నా. ఇదో ఇది ఆమె ఇచ్చిన పప్పు, ఒక ముక్క చికెను, ఆల్రెడీ ఒక ముక్క వేసిన, ఇది ఉన్నింది, బతికిచ్చింది. ఇది తోఫిక్ బాయ్ నిన్న చేసినాడంట. ఇది వాళ్ళ అదే కిచిడి వాళ్ళ దేశంలో చేస్తారు అంట. ఆ స్పెషల్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. దీనికి మళ్ళీ పచ్చికారం కూడా చేసినాడు బా. నిన్న రాత్రి చేసినాడు. ఏమోలే, మనకు పప్పు ఉంటే ఏరేది దిగదు. బ్రహ్మాండంగా ఉన్నది పప్పు. పొద్దున్న నుంచి ఇప్పుడు పడింది డ్యూటీ. ఇక్కడ వాన పడుతుందని ఒకటే మెసేజ్లు అందరికీ. అందుకు ఎవరు బయట తిరగడం లేదు. గాలి కూడా భారీగా తగులుతుంది. అందుకు బయటికి రావాలి. మేడం వాళ్ళు కూడా మెసేజ్ మీద మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లకి, వాన పడుతుందని. వాన పడిందినా పడలే, ఊరికే గాలి తోలుతుంది. మేడం బుక్ తయారు చేసుకోరమ్మనింది, అంటే తయారు చేయించుకోరమ్మనింది. ఏం బుక్ అయితే పోయి బుక్ తయారు చేయించుకొచ్చి, చెట్టుకి మామిడికాయలు కాసినాయి. ఇప్పుడు కొద్దిగా పర్వాలే, కాయ ఇంతలా అయ్యింది. అది పగలు కొట్టి ఉప్పు కారం వేసుకొని తింటాము. అవి కోసేదానికి ఇంతకుముందు పై ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకోవాలి. ఇంతకుముందు అంతా ఏంటంటే పక్షులు వచ్చి తినేసాడు అంట. కాకులు పక్షులు వచ్చి పొడుచుకొని తినేసాడంట. ఇప్పుడు నా దగ్గర మా మేడం కట్టించింది కదా, అది అద్దాలు తుడిసేది. ఆ కట్టి బాగా పొడుగ్గా ఉంటుంది. ఆ కట్టి తీసుకొని కాయలు కోసి ఉప్పు కారం వేసుకొని తింటా. అది చెప్తా అంటే నోట్లో నీళ్ళు వస్తాయి నాకు. ముందు ఈ పని చేసుకుంటా. ఎదురుగా ఒక ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంటికాడ కారు ఉన్నది, భలే ఉన్నది. చాలా రోజుల నుంచి బయట పెట్టున్నారు. వీళ్ళు ఎంత పాత కార్లు అయినా కూడా అట్టే పెట్టుకుంటారు. పాత ఏ కొద్దీ ఇంకా వాల్యూ పెరుగుతుంది ఆ కారుకి. అట్లా కాపాడుకుంటారు ఇక్కడ. చాలా పాత కార్లు కూడా చూసాను నేను. మేడంకి ఏదో ఇట్లా కావాలా, ఇంతకుముందు వీళ్ళే చేసినారు, ఇట్లా కావాలా. చూద్దాం ఎంత తీసుకుంటారో. 25 రియాలు ఆమె ఇచ్చింది మేడం. ఇది బుక్ స్టోర్ ఉన్నట్టున్నారు, బొమ్మలు పడినట్టుంటుంది. ఇది అన్ని బొమ్మలు. ఇది 5 రియాలు, మేలేనా 5 రియాలు అంటే. మా మేడం ఇంకా ఎక్కువ ఇచ్చింది. వీళ్ళు ఏంద్రా అంటే ఒక్కోసారి ఒక రేటు పెడతారు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి మా మేడం 30 రియాలు ఇచ్చింది. ఈడేమో 5 రియాలు తీసుకున్నారు. మేడం అన్నిట్లోనూ ముందు జాగ్రత్త అనమాట, మళ్ళీ వెనక్కి రాకంట.
ఈడ ఒకటి ఉన్నది కదా, పైన ఉన్నాయి, దాడున్నాయి పైన. వాటిల్లో 4-5 కాయలు బాగా పెద్దవి. కానీ చూద్దాం వాటిని కొట్టి ఎటుంటాయి. పచ్చడి మామిడికాయలు అయితే అయ్యి పండు మాగినాక బాగుంటాయి ఇంకా తినేదానికి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుని తిన్నాం అనుకో ఇంకా బాగుంటాయి. కానీ టాస్క్ ఏంద్రా అంటే ఆడ తేనె పెట్ట కూడా ఉన్నది, కానీ అవి పురుగులు లేకపోయినట్టున్నాయి. పైన ఉన్నాయి. వద్దాం, దాన్ని నా దగ్గర కట్టి ఉన్నది కదా, కట్టి తీసుకుని కొడతా. పోయింది చేస్తాడు. మా మేడం చూసినాడు, ఒరే నాయన నేను ఒకదానికి తెచ్చా, నువ్వు ఇంకొకదానికి వాడుతున్నావు కదా అంటదేమో. కానీ అంత హైట్ అందుతుందా? ఈడే అందలేదే, అందుతుందిలే. చూద్దాం, ట్రై చేద్దాం. ఈరోజు ఎట్టయినా పచ్చిమాడికాయ తినాల్సిందే. మరి ఇది లాస్ట్లో పెట్టాను. ఇది అందుతుందిలే. ఓయమ్మ, చూద్దాం. ఇది ఉన్నది అద్దాలు తుడిచేది, దీన్ని బట్టి లాగాల పెట్టి ఈజీగా ఉంటుంది లాగేదానికి కూడా. చూద్దాం అంతుంది లేదో, అంత హైట్ పోదేమో, వంగిపోతుంది గాలికి. ఓయమ్మ, ఏడంతది జస్ట్ ఇంకొక రవ్వ, జస్ట్ ఇంకొక రవ్వ అయితే అందుతుంది. చూసారా ఆడదాకా పోయిందో, ఆడదాకా పోయింది. ఇప్పుడు వీటిని కొట్టాలంటే ఆయన రమ్మంటే ఆయన ఏందో చేస్తాను. ఏడంతుంది. ఓయమ్మ, ఏడంతుంది ఇది. అందేయట్లేదే. తోఫిక్ భాయ్ నేను నిచ్చెన తెమ్మంటాడు, కూర్చున్నాడు, ఏందో చేస్తున్నాడు. क्या करता है तुम? देख रहा हूँ कैसे ये काम करता है, कैसे ये देख रहा हूँ. ఈ నిచ్చెన వేద్దాం, అందుతుందేమో. నిచ్చెన వేస్తే आओ बाद में करता हो. ఇది వచ్చే అందుతుంది, ఇది వచ్చే పక్క అందుతుంది. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఎవరన్నా పట్టుకుని ఉంటే మాట, ఆయన రానే రాలేదు. చూడు రాయ్ అయ్యో పెద్దయినా. పడే 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 గుర్తుపడే గుర్తుపడే వరిని ఒక్కటన్నా అది ఆడ ఇరుక్కునింది ఒకటి. ఇలా గుర్తున్నది, గుర్తు పడితే ఆడే అది పడింది పడింది. ఇప్పుడు అయ్యో పడినాయి అని అద్దాల మీద పడకుండా ఉంటే చాలు. అద్దాల మీద బండ్ల మీద పడినాయి అనుకో, మళ్ళీ నన్ను కట్టేస్తారు. ఇది పెద్ద స్ట్రాంగ్ లేదు కదా. ఒరే तोड़ता है क्यों? कौन तोड़ता है? तोड़ता है क्या? तोड़ता है खाएगा क्या? क्या वो क्या है? वो नहीं है, उसमें नहीं है. हाँ जस्ट मिस मेरे ऊपर पड़ता है. देव मैं ऊपर से डालता हूँ. देव वो कैमरा है. देव एक बार देव मैं डालता हूँ तुम्हारे ऊपर. बॉम्ब है देव, इतना ऊपर से पड़ेगा. चलो आने से बढ़ते हैं बॉम्ब अंटा.
అన్నీ ఆయనకు తెలిసినట్టే మాట్లాడదా నాకు తెలీదా లావులాంటి కట్ చేస్తున్నాయా నేను वही करता हूँ मैं बस ఇది సొట్టపోతుంది గాలికి ఏ పక్కడో సొట్టపోతుంది ఇది కట్టి जिसको मिलेगा उसका है जिसको मिलेगा उसका है చూసినా ఇంతసేపు వచ్చి ఇప్పుడు వచ్చి ఎవరికి దొరికితే వాళ్ళకంట ఇది చూసారా పిండి పిందులు కానీ అయితే పైకి చూసేదానికి పెద్ద పెద్దవి ఉన్నాయి ఈ పిందులు కానీ ఇవి బాగున్నాయి స్మెల్ 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 బాగా స్మెల్ అచ్చా చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఇది కాయలు మామిడికాయలు కింద నుంచి కనపరాలా కదా అందుకే చిన్న చిన్నవి కూడా కట్ అయిపోయినాయి పాపం ఈ చూసినా నేను బాగున్నాయి పెద్ద పెద్దవిగా कितना तोड़ दिया ये खा पाओगे तुम इसमें छोटा छोटा वाला तोड़ दिया क्यों पतड़ जाता हूँ मैं वो छोड़ दो वो क्या मुश्किल है अभी तुम कितना साल से आए तौफीक भाई इधर मैं इधर 10 साल से हूँ చూడు కామెడీ చాలా నేను చేస్తే మళ్ళీ బాగుంటుంది పెద్ద ఆయన కదా पता नहीं मैं कितने साल से हूँ ओके मैं वो पूछता हूँ ना 10 ये नहीं 5 5 एक बार खाया हाँ हाँ खाया इसको इसका नहीं खाया ఆ, అన్నీ కామెడీ చేస్తాడు ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అన్నాడు మళ్ళీ వచ్చి ఈ మామిడికాయలు తిన్నామంటే ఏదో కామెడీ చేస్తాడు తిన్నా అంటాడు మళ్ళీ దీనికి కాదంటాడు సో ఇక చేసిన పచ్చడికి కూడా పనికొచ్చాయి ఎప్పుడైనా పచ్చడి కూడా చేద్దాం తౌఫీక్ భాయ్ 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు కట్ చేయాల షూఫ్ لا كبير أنا قسط كبير شوف كبيرة أي వీళ్ళు కట్ చేసుకుని తినేదిలే పడలే ఆ పిచ్చుకలు పెడతారు ఏదో 2 కాయలు తిందామని కట్ చేస్తే ఎందుకు కట్ చేసినావు ఇంకి అంటావా ఇప్పుడు ఎన్ని కట్ చేసినాను పిత్తిరికాయలు కూడా కట్ చేసిన ఏం చేయాలా కింద నుంచి కనపడడంలే పెద్ద పెద్దగా కనపచ్చినాయి కింద నుంచి ఏమో అదే ఏదో అంటారు కళ్ళకేమో పెద్ద పెద్దగా కనపచ్చాయి కిందికి వచ్చిన చూస్తే చిన్నవి కానీ దీని స్మెల్ మాత్రం భలే ఉన్నది బా ఉప్పు కారం వేస్తే భలే ఉంటాయి ఒక 4 కాయలు అయితే కట్ చేస్తా ఎక్కువ కట్ చేసాను అనుకో మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ కట్ చేసినాం అనుకుంటారు ఏం చేశానంటే ఆగిత్తంగా కొరికిన అంటే ఈ ఎట్ట ఒగురు పండులో ఏమో కానీ ఎంత మంట కానీ లోపల జీడి ఉండదు అది కూడా చూసుకోవాలి కొరికేసినట్టే అందుకే మంట కానీ బాగున్నాయి టేస్ట్ మాత్రం మరీ అంత పులుపు లేదు కాయ పేర్లు ఏమో మనకు తెలీదు పేర్లు తెలియకుండానే సన్నగా ఉప్పులు కట్ చేసి కారం పొడి జీలకర్ర వేస్తాం ఇది జీడి చిన్న జీడి కానీ వేసి కొరికిన దాన్ని కూడా వేసి నోట్లో వేసుకొని ఫస్ట్ వచ్చిన సంవత్సరమే మామిడికాయలు అయితే కట్ చేసిన చెట్టుకి ఆయన భయపడతాడు మేడం చెప్పిందా అని మేడం చెప్పేది ఏంది మనం ఇంట్లో వాళ్ళమే కదా మనకి ఎట్టయితే పనులు చెప్తారో అట్ట ఇక్కడ ఉండేటన్నీ కూడా మనం కూడా వాడుకోవచ్చు అంతే చూడ ఇంతలా కాయలో కూడా జీడి చిన్నది కానీ ఇంకా పెద్ద అవుతాయేమో ఈ కాయలు ఏమోలే కలివల్లి కట్ చేసినాం మన కథ మన కత్తి బాగా తిరుగుతుంది ఊరగాయ కాయలేమో ఇయ్య వ్యవసాయం చేసే వాళ్ళకైతే బాగా తెలుసు ఈ కాయలు ఒకటిన్నర కాయకి ఇన్ని దెబ్బలు వచ్చినాయి నాకు గిన్నె లేదు మొత్తం కాయలన్నీ తొనకలు చేసిన
4 కాయలు దీంట్లో వేద్దాం మసాలా. ఇదే మసాలా. ఈ జీలకర్ర వాసన దీని స్మెల్ బా దిమ్మ తిరిగిపోతుంది. జీలకర్ర ఎక్కువ వేస్తా. జీలకర్ర, కారం పొడి కూడా వేద్దాం. బేదులు అవ్వాలి ఒక్కొక్కరికి. వద్దురా నాయన నీ కారం అనాలా. ఇప్పుడు భలేపోతుంది. దీనిలో నిమ్మకాయ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ నిమ్మకాయ లేదు. ఆల్రెడీ ఇది పుల్లగా ఉంటుంది, కానీ మనం నిమ్మకాయ వేసినాం అనుకో మసాలా అనేది దానికి అతుక్కుంటుంది దెబ్బకి, అప్పుడు ఇంకా బాగుంటుంది. చూసారా? కాయ కూడా పలక కట్టదు, నోట్లో పడతా ఉంటే సౌండ్ కూడా వినిపిస్తుంది కదా మీకు. ఆమా ఎందుకు గట్ చేసినావు వెంకి, ఇంకా పెద్ద అవుతాయి వెంకి అనింది. ఎందుకు గట్ చేసినానా, ఇది తింటే ఆ మాట అన్నది, ఆ మాట అదే ఆ మాట అన్నదు ఆమె. ఎప్పుడన్నా తినిందో లేదు ఈ మారిగా. ఇప్పుడు మేము ముందర అడుగుతా తినుమా అని ఒకటే చెప్పాలి ఎట్టున్నదో. అఖిల్ ఇంత వాహిద్, అఖిల్ వాహిద్ ఇంత అఖిల్ వాహిద్ అబ్బా بعدين نقول كويس ولا مو كويس. أكل شلون مو كويس كويس بس دي ما دام تركها لي بعدين عشان أسفل يصير كبير بعدين مرة كبير هذه. لا ما مو مرة كبير هذا يجي كذي بس. أيوة كده بس أنا قص هذا كبير عرفت كده بس ما شوف ما دام أنت الشيل هذه عشان دهون هذه ما دام عشان مرة سكر هذه. هذا مو كويس. لذيذ هذه بس ما شيل كويس. ఓకే మరి మేడం తింటుంది. 4 ఏళ్ళ నుంచి ఆయన ఉన్నాడు, ఎప్పుడు కట్ చేయలేదు అంటున్నాడా. ఏమోలే, మనకు నచ్చింది మనం చేసినాం అంతే. కేల్ కథం దుకాన్ బంద్ మళ్ళీ మళ్ళా. వాళ్ళే పాతోళ్ళు, వాళ్ళే అన్నారు ఈ కాయలు ఎప్పుడు మేము తినలేదని. ఇప్పుడేమో అమ్మ మేడము పెద్ద నాకు తింటుంది అంట. ఏమో అడిగింది అనుకో, మేడం నీకోసం ఇండియా నుంచి అయినా తెప్పిస్తాలే మేడం అంట. మా ఇండియా కాయలు ఇంకా బాగుంటాయి మేడం అని చెప్తా. ఇప్పుడైతే అదుర్సా లేత ఉన్నాయి కదా కాయలు, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. बोलना है भाई तुम बोलना है कैसा है. अच्छा नहीं भाई నెంబర్ 1 है बोलो నెంబర్ 1 అట్టుంటుంది మన రాయలసీమ అంటే. కారం ఎక్కువ ఉన్నాయంట, తినలేకున్నాదంట. మాఫీ కతీర్ వాళ్ళ కోయిస్ కొద్దిగా తినింది అంతే, ఎక్కువ కారం ఉన్నదంట. देखो मेरा फिलफिल है ना, डरता है लोग, बोलते हैं मेरे को नहीं चाहिए इतना फिलफिल, उधर को हम खाएगा. అసలు శని పట్టిందో లేకపోతే పీడ పట్టిందో లేకపోతే మా దరిద్రమో తెలియదు, కానీ దుమ్ము చూసారా ఎట్టలేసి ఉన్నదో. లైట్లకు కూడా బూజు పట్టిపోయినది. ఈ పక్క చూడు ఏం కనపరావు. చూసినారా, లైట్ల కాడ చూస్తే బాగా అర్థమవుతుంది దుమ్ము ఉండదు లేదా అనేది. ఘోరం అసలు. 2 రోజులకు ఒకసారి అంటే ఎట్టా పని లేదు, ఖాళీగానే ఉన్నారు, బండ్లు కడగంటారు నాయన అని చెప్పి లేచింది దుమ్ము. 2 రోజుల నుంచి ఆడికి పోవడంలే కదా, ఇది ఒక పని అనమాట. కళ్ళల్లో పోయేది కూడా తెలుస్తుంది దుమ్ము, అంత ఘోరంగా ఉన్నది అసలు. బూజు పట్టిపోయింది మొత్తం. మధ్యాహ్నం అన్నం ఇలా కదా, ఇప్పుడు ఫోన్ చేసి నిన్న వండిన కూర చికెను పప్పు నాది ఇచ్చానా అని. ఈ పప్పు తిని నా పిత్తుల వాసన నేనే చూసుకోలేము, ఎందుకంటే రూమ్లో నేను ఒక్కనే ఉంటాను కాబట్టి. ఇదైతే ఇచ్చింది చికెను పప్పు, సెగన్ పెట్టుకొని తినని. సర్లే ఏమ్మా నా దగ్గర రైస్ ఉంది మధ్యాహ్నం చేసుకున్నా అని చెప్పిన. ఏం చేద్దాం, ఏదో ఒకటి ఏమీ లేనమ్మకి గెంజేకి అన్నట్టు అది ఇచ్చింది. బీగాలు కూడా ఇచ్చేసిన. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.